వందనాలు. సలాం అలైకుం, నమస్తే. నా పేరు షేక్ రజియా పాస్టర్గా. నేను ఒక ముస్లిమ్స్ కుటుంబంలో పుట్టి ఇప్పుడు నేను యెహోవా వీరే ప్రార్థన మందిరానికి సేవ చేస్తున్నాను. నాకు అందరు ఫ్రెండ్షిప్ చాలా వరకు హిందువులేనండి. హిందువులతో ఫ్రెండ్షిప్ చాలా ఉంటుంది, మంచిగా మాట్లాడతారు, మేము మంచిగా మాట్లాడతాం. మా కుటుంబంలోకి వాళ్ళు వస్తారు, వాళ్ళ కుటుంబానికి మేము వెళ్తాము, ప్రతి దానికి కూడా. కానీ ఇంతవరకు మాకు కులభేదాలు లేవండి. ఎప్పుడు కులభేదాలు అని మీరు చేస్తున్నా కూడా మా దగ్గర ఉన్న హిందువులు మారారండి. ఎందుకు తెలుసా? ఈ భూమి మీద పుట్టినప్పుడు వాళ్ళు పుట్టాం, మనం పుట్టాం. వాళ్ళు పుడితే మనం పుట్టాం, మనం పుడితే వాళ్ళు పుట్టారు. ఒక క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, ఒక హిందూ కానీ ఈ దేశంలో పుట్టారు. ఈ దేశం మనది అంటారు. కానీ అఘోరి అనే ఆమె మొన్న కత్తి చూపించి అందరూ మెడకాయలు కోసేస్తాను హిందూ ముస్లిం క్రిస్టియన్స్కి ఆరు ముస్లిమ్స్కి ఇక్కడ లేకపోతే బొట్టు పెట్టుకొని గుళ్ళోకి వచ్చి ప్రార్థన చేయమంటుంది. బొట్టు మాకు పుట్టుకతోని బొట్లు లేవండి, అది నీకు కూడా తెలుసు. నువ్వు పుట్టినాక ఇప్పుడు దాకా మాకు బొట్లు లేవని నీకు కూడా తెలుసు. కానీ ఇప్పుడు పెట్టుకోమని చెప్పటానికి నీకు ఎంతగా పాపము నువ్వు చేసావంటే పైన ఒకడు ఉన్నాడు. నీకు ఇష్టమైతే నువ్వు బొట్లు పెట్టుకుంటావో ఏం చేస్తావో నీ ఇష్టం, అది మాకు సంబంధం లేదు. బొట్టు గురించి మాకు అవసరం కూడా లేదు. భగవంతుడు పైన ఒక్కడే అని మేము జీవిస్తున్నాము. భగవంతుడు ఒక్కడే అని మేము జీవిస్తున్నాము. ఆయన కొరికే జీవిస్తున్నాం. యెహోవా ఒక్కడే, అల్లా ఒక్కడే, భగవంతుడు ఒక్కడే అని జీవిస్తే భారతదేశంలో కులభేదాలతో మెడలు కోస్తానని ఒక కత్తి చూపి, నువ్వు పుట్టి 28 సంవత్సరాలు ఏమవుతుంది అట్టుకుంది. పుట్టకతో ఎంతోమంది తరాలుగా కత్తులతో ఆడుకున్న వాళ్ళు ఉన్నారు. భయపడేవాడు ఎవడు ఇక్కడ లేరు. మరొకటి, సమాజంలో ఒక మగవాడిగా 25 సంవత్సరాలు ఇంట్లో ఉండి గ్రామంలో పని చేసుకొని తర్వాత నువ్వు ఆడమనిషిగా మారి నువ్వు ఏ ఆశించి వచ్చావో మాకు సంబంధం లేదు. కానీ నువ్వు ఎంత తీసుకున్నావో మాకు సంబంధం లేదు. ఇక్కడ రచ్చగొట్టే పనులు చేస్తే, ఇబ్బందులు పెట్టే మాటలు మాట్లాడితే, చాలా పాపమును పండించుకొని నీ పాపం పండుద్దని నేను నిజంగానే యెహోవాకి ప్రార్థన చేస్తున్నాను. ఎవరైనా ఈ దేశంలో పాపం చేస్తే పాపం పండిపోవాలి. చెట్టుకు పండినప్పుడు రాలిపోద్ది కదండి, అలాగ రాలిపోతుంది పాపము చేస్తే. అందుకే జాగ్రత్త పడి ఉండాలి, కలిగి జీవించాలి, తగ్గించుకోవాలి, మారు మనసు పొందాలి, మంచి మనసు పొందాలి, సమాధానం పడి ఉండాలి. మేము ఉదయం లేస్తే మాకు హిందూతో సవాసం ఉంటుంది. హిందువులు మాతో బాగా మాట్లాడతారు, మేము వాళ్ళతో మాట్లాడతాము. మేము క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా కలిసి ఉంటాము. చాలా జాగ్రత్తగా. ఇంకొకసారి కత్తులు చూపించటము, నిష్ఠాచారంగా మాట్లాడటం కాదు, సమాజంలోకి దగ్గరలోకి వచ్చి ఆ మాటలు మాట్లాడు. కత్తి నీకు కాదు పట్టడం వచ్చేది, మాకు కూడా కత్తి పట్టడం వచ్చుద్ది. ఎందుకంటే మేము పుట్టుకతోనే కత్తులు పట్టినాం. మా ముస్లిమ్స్ కత్తులతోనే ఆడుకునేవారు. క్రిస్టియన్స్కి కత్తులన్నా భయం లేదు, ఒక ముస్లిమ్స్కి కత్తులన్నా భయం లేదు. నీకు భయం ఉండి ఇప్పుడు కత్తి తెచ్చుకున్నావేమో, నీ ప్రాణం నువ్వు కాపాడుకోవటానికి కత్తి తెచ్చుకొని ఉంటావు.
మైండ్ ఉంటే మాట్లాడాలి, మైండ్ తప్పితే మాట్లాడకుండా పడి ఉండాలి. ఎవరన్నా ఒక ముద్ద పెడితే తిని ఉండాలి. కుల భేదాల్లో గొడవలు పెట్టకూడదు. ఈ భారతదేశం ఎవరెవరి ఇష్టం అది. అందరి కొరకు ప్రార్థన చేయండి. అందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం. సమాజం కొరకు ప్రార్థన చేయండి. సమాజం బాగుండాలని మేము ప్రార్థన చేస్తాం. ఇలాంటి రెచ్చగొట్టే మాటలు, రెచ్చగొట్టే పనులు చేసి పాపము పండించుకునే పనులు చేయకండి.